2 కోట్ల పైగా సేల్స్ చేసిన ఈ ఇండియన్ బైక్ ఉన్న క్రేజ్ ప్రపంచంలో ఏ బైక్ కూడా లేదు. ఇది ఏ రోజుల్లో విషయం అంటే జనాలు స్కూటర్ నుంచి బైక్కి షిఫ్ట్ అవుతున్న రోజు. అప్పట్లో హీరో హోండా స్ప్లెండర్ కొన్న పవర్ఫుల్ ఇంజన్ అండ్ స్టైలిష్ లుక్స్ ఏ బైక్ కూడా లేదు. తన స్టైలిష్ లుక్స్తో, తన పవర్ఫుల్ ఇంజన్తో ఆ సెగ్మెంట్లో దాన్ని కొట్టే బైకే లేదు. సో ఇదే టైంలో రాజీవ్ బజాజ్ 2001లో అప్పుడు దాకా మార్కెట్లో లేని ఒక సూపర్ స్టైలిష్ పోటీ లుక్ ఉన్న ఒక పవర్ఫుల్ ఇంజన్ బైక్ని మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఆ బైక్ పేరే పల్సర్. ఈ బైక్ని లాంచ్ చేశారు విత్ క్యాప్షన్ డెఫినెట్లీ మేడ్. సో ఈ రకంగా ఆ బైక్కి మ్యాస్కులానిటీ యాడ్ చేయడం వల్ల యూత్లో ఈ బైక్ ఉన్న క్రేజ్ వేరే లెవెల్. సో అప్పటికి స్ప్లెండర్ 100cc సెగ్మెంట్లో మొత్తం మార్కెట్ని క్యాప్చర్ చేసి పడేసింది. రాజీవ్కి ఒక థాట్ వచ్చింది, ఇప్పుడు కానీ 100cc సెగ్మెంట్లో ఒక బైక్ని అయితే లాంచ్ చేసామనుకో అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. సో పని చేద్దాం, మనం కొత్త మార్కెట్లోకి ఎంటర్ అవుదాం. సో అప్పుడే రాజీవ్ బజాజ్ తన ఒక స్ట్రాటజీతో 150 and 180cc ఇంజన్ సెగ్మెంట్లోకి దిగారు విత్ DTSI ఇంజిన్ విత్ స్టైలిష్ లుక్స్తో ఈ బైక్ని లాంచ్ చేసింది. స్ప్లెండర్లో ఈ ఫీచర్స్ లేకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ది యూత్ అని పల్సర్ వైపు అట్రాక్ట్ అయ్యారు. అండ్ ఈ బైక్ స్టార్ట్ చేసిన ఒక డెకేడ్ లోపే 50 lakhs పైగా సేల్స్ అనేవి జరిగింది. సో రెగ్యులర్ మోడిఫికేషన్ అండ్ అప్డేట్స్తో ఇండియన్ మార్కెట్స్ని కాదు ప్రపంచ మార్కెట్ని కూడా రూల్ చేస్తుంది. ఇంతకు మీరు వాడే బైక్ ఏదో కామెంట్లో నాకు చెప్పండి. అలాగే మీ పల్సర్ వాడే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీల్ షేర్ చేయండి.